హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? పూరీలో కర్రీ. సో ఆ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఏంటంటే అల్లం కావాలండి, కోరిన అల్లం కొంచెం ఉంచుకోండి, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉడకబెట్టిన బంగాళదుంప, పేస్ట్ చేసేసిన ఉడకబెట్టిన బంగాళదుంప, అలాగే ఉల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువ వేసుకోవాలండి, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, పోపుల సామాను అండి, అంటే పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరకాయలు, అలాగే పచ్చిమిరకాయలు అండి. సో నిమ్మకాయ కూడా తీసుకోండి దీంట్లోకి. అలాగే ఒక కప్పులో ఏం చేశానంటే శనగపిండి తీసుకున్నాను నేను. ఫస్ట్ బౌల్ పెట్టుకుని గ్యాస్ మీద దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు అనేది బాగా వేగనివ్వకూడదు, కొంచెం బాగా మాడితే అంత టేస్ట్ ఉంటుందండి. దాంట్లో కొంచెం పసుపు వేసుకుని పచ్చిమిరకాయలు వేసుకున్నానండి నేను. సో అవి కొంచెం మగ్గాకనే నేను తీసుకున్న పోపులు వేసుకున్నాను. పోపులు ఫస్ట్ ఎందుకు వేసుకోలేదంటే మాడిపోతాయని తర్వాత వేసుకున్నానండి నేను. ఓకే, కొంచెం ఉల్లిపాయలు మగ్గాలండి, బాగా మాడనివ్వకండి. అలా మగ్గిన దాంట్లో ఏం చేస్తారంటే మనం ముందర తీసుకున్నాం కదా అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. సో ఇలాంటి పూరి చట్నీ మీరు చేసి ఉండకూడదు, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకే. సో ఉల్లిపాయలు చూసారా బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఉడకబెట్టుకున్నాను కదా, అవి బంగాళదుంప అంటే పొటాటో, ఉడకబెట్టిన పొటాటో వేసానండి. వేసుకుని కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నానండి, నేను ఉప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అని వేసుకోవచ్చు. అలాగే కప్పులో శనగపిండి తీసుకున్నాం కదా, అది ఉండలు లేకుండా నేను కలిపానండి. ఉండలు ఉంటాయి కనుక ఉండలుగా ఉంటుంది. సో నేను వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నాను. సో ఎప్పుడైతే నీళ్ళు మరిగినాయో దాంట్లోకి ఈ కలిపిన శనగపిండి ఉంది కదండి, అది వేసేసానండి. సో ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎట్ ఎ టైం రెండు చేయాలండి, వేయడం కలపడం కూడా చేయాలి. చూసారా కనిపిస్తుందా ఎలా ఉందో చట్నీ? ఉండలు లేకుండా కనిపిస్తుంది కదా మీకు. సో నిమ్మకాయ అనేది ఆప్షన్ అండి, కొద్దిగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే కనుక, ఇంట్రెస్ట్ లేకపోతే నిమ్మకాయ అనేది మానేయండి. సో ఫైనల్గాని చూసా కర్రీ ఎలా ఉందో, ప్రిపరేషన్ చూడండి ఎలా ఉందో. కొంచెం బాగా చిక్కపడిపోయేదాకా ఉంచితే బాగోదండి, అందుకని దింపేస్తాను, అది చిక్కపడిపోతుంది అని. ఫైనల్ లుక్ అండి ఇది.